पुरुषः परपार्थ भक्त्या लभ्यस्त्वनन्यया यस्यान्तस्थानि भूतानि येन सर्वमिदं ततम्. ఆధ్యాత్మిక అంతరిక్షంలో తన దివ్యధామముల్లో నివసించే భగవంతుడు స్వయంగా ఆయనే మన హృదయాల్లో కూడా స్థితుడై ఉన్నాడు. ఆయన భౌతిక ప్రపంచంలో ప్రతి పరమాణువులో కూడా నిమిడీకృతమై ఉన్నాడు. భగవంతుడు అంతటా సమానంగా ఉన్నాడు. సర్వవ్యాప్త బ్రహ్మము ఏదో 25% ఉంటాడు. సాకార రూప భగవానుడు 100% ఉన్నట్టు అని చెప్పలేము. ఆయన అంతటా 100% ఉన్నాడు. కానీ ఆ యొక్క సర్వవ్యాప్త భగవాన్ని అస్తిత్వం మనకు ఎటువంటి ఉపయోగకారిగా ఉండదు. ఎందుకంటే దాని యొక్క అనుభూతి మనకు కలుగదు. శాండిల్యముని ఇలా పేర్కొన్నాడు: ఆవు శరీరంలోనే పాలు ఉంటాయి, కానీ నీరసంగా అనారోగ్యంతో ఉన్న ఆవుకు అవి ఏమీ ఉపయోగపడవు. అదే పాలను ఆవు నుండి తీసి పెరుగుగా మార్చి ఆ పెరుగును మిరియాల పొడితో కొద్దిగా కలిపి దానికే తినిపిస్తే అది ఆవుని నయం చేస్తుంది. అదేవిధంగా సర్వవ్యాపి భగవంతుని ఉనికికి మన భక్తిని రంజిల్ల చేసే అన్యోన్యత ఉండదు. మొదట మనం ఆయన దివ్యమంగళ స్వరూపాన్ని ఆరాధించి మన హృదయంలో స్వచ్ఛత పెంపొందించుకోవాలి. అప్పుడు మనం భగవత్ కృపని ఆకర్షించగలము. ఆయన కృపచే మన ఇంద్రియ మనోబుద్ధులు మన యొక్క యోగమాయ శక్తిని ప్రవేశపెడతాడు. ఇది ఇంద్రియములు అప్పుడు దివ్యమైనవి అవుతాయి. మరియు అప్పుడు మనము భగవంతుణ్ణి సుగుణ సాకారంగా కానీ లేదా సర్వవ్యాప్త తత్వంలో కానీ ఆయన దివ్యత్వాన్ని అర్థం చేసుకోగలము. ఈ విధంగా శ్రీకృష్ణుడు తాను భక్తి ద్వారా మాత్రమే తెలుసుకోబడతాను అని పేర్కొంటున్నాడు. యత్ర కాలే త్వనావృత్తిం ఆవృత్తిం చైవ యోగినః ప్రయాతా యాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ. అగ్నిజ్యోతిరః శుక్లః షణ్మాసా ఉత్తరాయణం తత్ర ప్రయాతా గచ్చంతి బ్రహ్మవిదో జనాః. ధూమో రాత్రిస్తథా కృష్ణః షణ్మాసా దక్షిణాయనం తత్ర చాంద్రమసం జ్యోతిర్ యోగి ప్రాప్య నివర్తతే. శుక్లకృష్ణే గతిహ్యేతే జగతః శాశ్వతే మతే ఏకయా యాత్యనావృత్తిం అన్యయా వర్తతే పునః. ఈ లోకం నుండి వెళ్ళిపోవటానికి ఉన్న వివిధ రకాల మార్గాలను నేను ఇప్పుడు నీకు వివరిస్తాను. ఓ భరతవంశీయుల్లో శ్రేష్ఠుడా, దీనిలో ఒకటి మోక్షమునకు దారితీస్తుంది, మరి ఒకటి పునర్జన్మకు దారితీస్తుంది. సర్వోన్నత బ్రహ్మన్ గురించి తెలుసుకుని ఉత్తరాయణ 6 మాసాల కాలంలో శుక్లపక్షంలో పగటిపూట ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన వారు పరమపదాన్ని చేరుకుంటారు. వైదిక కర్మకాండలను ఆచరించేవారు దక్షిణాయన 6 మాసాల్లో కృష్ణపక్షంలో ధూమ్రకాలంలో రాత్రిపూట ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన వారు స్వర్గాది లోకాలను పొందుతారు. స్వర్గసుఖాలను అనుభవించిన తరువాత తిరిగి ఈ భూలోకానికి వస్తారు. ఈ 2 ప్రకాశవంతమైన మరియు చీకటి మార్గాలలో ఈ లోకంలో ఎప్పుడూ ఉంటాయి.
తేజోవంతమైన మార్గం మోక్షానికి మరియు చీకటి మార్గం పునర్జన్మకి దారి తీస్తుంది. ఈ రోజుకి ఎక్కడితో ఆపుతున్నాను, మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.